గర్భిణీ స్త్రీలు పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయ్ కుమారి అన్నారు. శుక్రవారం సంభూనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులో స్వామి రఘువీరానందజీ మహారాజ్, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ కె విజయ్ కుమారిలతో కలిసి రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమారి మాట్లాడుతూ, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు ఐరన్, కాల్షియం, విటమిన్లు ఉండే పోషకాలు వారు తీసుకునే ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఐరన్, కాల్షియం, విటమిన్లు ఉండే విధంగా చూసుకుంటే పిల్లల ఐక్యూ పవర్ పెరుగుతుందని తెలిపారు. పిల్లలు బరువు, ఎత్తు, తెలివితేటలు పెరగాలంటే గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా పౌష్టికాహార కిట్స్ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. 125 మంది గర్భిణీలు మరియు బాలింతలకు 75 మంది 0 నుంచి 3 సంవత్సరముల వయసు గల పిల్లలకు డాక్టర్ సునీత, డాక్టర్ ఎస్ మణికంఠ వైద్య పరీక్షలు నిర్వహించామని అన్నారు. వీరికి ఉచితంగా మందులు పంపిణీ మరియు పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నిర్వహించే మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా స్వామి రఘువీరానందజీ మహారాజ్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 11వ తేదీ నుండి 8 మెడికల్ క్యాంపులు, 429 మంది గర్భిణీలు మరియు బాలింతలు, 277 మంది 3 సంవత్సరముల వయసు గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు మరియు పోషకాహార కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ క్యాంపులు మార్చి నెలాఖరు వరకు నిర్వహిస్తామని స్వామీజీ తెలియజేశారు. గర్భిణీలు మరియు బాలింతల పౌష్టికాహార కిట్స్: నువ్వుల ఉండలు 250 గ్రాములు, ఆర్గానిక్ బెల్లం 250 గ్రాములు, వేరుశనగల గుళ్ళు చిక్కి 250 గ్రాములు, అరిసెలు 7, డ్రై ఫ్రూట్ లడ్డూలు 100 గ్రాములు, ఖర్జూరం 500 గ్రాములు, కరివేపాకు పొడి 100 గ్రాములు, మునగాకు పొడి 100 గ్రాములు, హ్యాండ్ వాష్ 100 మిల్లీలీటర్లు, టూత్ బ్రష్ 1, నెయిల్ కటర్ 1. 0 నుండి 3 సంవత్సరముల వయసు గల పిల్లలకు పౌష్టికాహార కిట్స్: తేనె 100 గ్రాములు, నెయ్యి 100 గ్రాములు, వేరుశనగ గుళ్ళు చిక్కి 250 గ్రాములు, పెసరపప్పు 250 గ్రాములు, రాగిపిండి 250 గ్రాములు, బన్సీరవ్వ 250 గ్రాములు, కందిపప్పు 250 గ్రాములు, ఆర్గానిక్ బెల్లం 250 గ్రాములు, చ్యవనప్రాస 250 గ్రాములు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ పి ప్రసన్నలక్ష్మి, వార్డు మెంబర్ కె ఆంటోనిదాస్, జి రామారావు, డాక్టర్ దిలీప్ కుమార్, డాక్టర్ సంధ్య, ఏఎన్ఎంలు, రామకృష్ణ మిషన్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. యాంటీనేటల్ మదర్స్ కి చక్కటి పోషకాహారం కిట్లు ఇస్తున్నారు. ఈ కిట్లు తీసుకుని మీరు చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ లో ఇంతవరకు 6 అర్బన్ పిహెచ్సిల వరకు పోషకాహార కిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్క అర్బన్ పిహెచ్సి పరిధిలో ఉన్న బాలింతలకి వీరందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.